Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పుష్ప 2 ఎపిక్ 10 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. చెప్పండి మోహన్ బాబు గారు అన్న TV9 రిపోర్టర్ ని ఫసక్కను కొట్టి హాస్పిటల్ బెడ్ ఎక్కించిన మోహన్ బాబు గారు ఈ రోజు సతీ సమేతంగా TV9 రిపోర్టర్ రంజిత్ ని కలవడానికి యశోద హాస్పిటల్ కి వెళ్లారు. నెగిటివిటీ పోగొట్టడానికి ఆ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాస్యంగా మారింది. ఇది చూసిన నెటిజన్లు బాధ్యత గల రిపోర్టర్ ని బుర్రబద్దలు కొట్టినా, అమ్మనా బూతులు తిట్టినా, డబ్బుంటే చాలు ఏమైనా చేయొచ్చని మరోసారి ప్రూవ్ అయింది అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే ఇన్నాళ్ళు మేం చేయలేని పనిని మోహన్ బాబు గారు చేశారంటూ చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇక మరోవైపు చంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రీసెంట్ గా బయటికి రావడంతో సెలబ్రిటీస్ అంతా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తుండగా అల్లు అర్జున్ కి పెద్ద దిక్కైన చిరంజీవిని కలవడానికి అల్లు అర్జున్ ఈ రోజు చిరు ఇంటికి వెళ్లారు. దాంతో ఈ రోజు ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలయిక కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎప్పుడు కలుస్తారు. డాకు మహారాజ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నిన్న రిలీజ్ అవగా ఓవరాల్ గా బిలో యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సాంగ్. యూట్యూబ్ లో 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 1.3 మిలియన్ల వ్యూస్ ని అండ్ 72,000 లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుంటూ డిజాస్టర్ పర్ఫార్మెన్స్ చూపెట్టిందని చెప్పొచ్చు. విన్న వాళ్ళకి సాంగ్ పర్వాలేదు అనిపించిన సాంగ్ రీచ్ అయితే పెద్దగా రాకపోవడంతో ఎక్కువ మంది అయితే ఈ సాంగ్ వినలేదు. సాంగ్ యూనిక్ గా లేకపోవడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. లాస్ట్ మంత్ లో రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ అయిన జీబ్రా ఫిల్మ్ ఈ డిసెంబర్ 20 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా HD ప్రింట్ అయితే ప్రెజెంట్ ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంది. మూవీ హ్యాడ్ గుడ్ కంటెంట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక ఈ రోజు OTT సజెషన్ వచ్చేసి సూక్ష్మదర్శిని. మలయాళ సినిమాలు ఎక్కువగా చూసేవారైతే, థ్రిల్లర్స్ ఇష్టమైన వారైతే, అలానే నజరియా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమాని అసలు మిస్ కావద్దు. ఒక సింపుల్ పాయింట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో థ్రిల్ ఇస్తుంది ఈ ఫిల్మ్. లాస్ట్ మంత్ థియేట్రికల్ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవగా డిజిటల్ రైట్స్ అయితే హాట్స్టార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ HD ప్రింట్ ప్రెజెంట్ ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంది. పుష్ప 2 మూవీ బుక్ మై షోలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది. బుక్ మై షోలో ఎక్కువ టికెట్ సోల్డ్ అయిన సినిమాగా 17 మిలియన్ టికెట్స్ తో KGF 2 ఆల్ టైమ్ రికార్డ్ గా టాప్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో 16 మిలియన్ల టికెట్స్ తో బాహుబలి 2 కంటిన్యూ అవుతుంది. అయితే 6 డేస్ తోనే 10 మిలియన్ మార్క్ అందుకున్న పుష్ప 2 10వ రోజు ఒక రోజే 1.2 మిలియన్ల టికెట్స్ తో దుమ్ము లేపగా ఇప్పటికే 15 మిలియన్ టికెట్ మార్క్ దాటి బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా ఈ మంత్ అంతా పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతో KGF 2 15 మిలియన్ టికెట్స్ ని బ్రేక్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక UK లో 1.45 మిలియన్ డాలర్ మార్క్ ని దాటేస్తూ ఈ ఇయర్ లో టాప్ కలెక్టెడ్ మూవీ అయిన కల్కికి దగ్గరగా వెళ్తుంది. మరో $60,000 కలెక్ట్ చేస్తే UK లో కల్కి బ్రేక్ అయినట్టే. ఇక 10 రోజులకి గాను ట్రేడ్ లెక్కల్లో 1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ లెక్కల్లో 1292 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టు అఫీషియల్ గా పోస్టర్ అయితే దింపారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గా 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో ఖచ్చితంగా డే 11 1400 కోట్ల పోస్టర్ దింపిన ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి డే 11 ఎంత నెంబర్ ని పెడుతుందో, వీళ్ళు ఎంత పోస్టర్ ని దింపుతారో. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10th రిలీజ్ అవుతున్నట్టు చాలా మంది మర్చిపోయారో లేక ఈ సినిమా పెద్ద కాంపిటీషన్ కాదనుకున్నారో ఏమో. చాలా సినిమాలు అదే మంత్ లో రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పటికే ఆ వీక్ లో చాలా సినిమాలు డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయగా ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనుష్క మూవీ కూడా పోటీగా రాబోతుంది. క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న ఘాటీ ఫిల్మ్ ఏప్రిల్ 18th రిలీజ్ అంటూ ఈ రోజు అఫీషియల్ గా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఇద్దరిలో ఫస్ట్ టైం 30 కోట్లు 40 కోట్లు షేర్ అందుకుంది అనుష్కనే. అరుంధతిని బీట్ చేయడానికి ప్రభాస్ కి 4 ఏళ్ల టైం పట్టింది. బాహుబలితో ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్లు అయిపోవడంతో తర్వాత ఇద్దరి సినిమాలకి కలెక్షన్స్ రేంజ్ లో వచ్చాయి. మరి ఒకవేళ క్లాష్ పడితే ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి. మనకున్న సోర్స్ బట్టి అయితే రాజాసాబ్ ఏప్రిల్ 10th రిలీజ్ అవడం కష్టంగా కనిపిస్తుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. చరణ్ బాలయ్య కాంబో చూద్దామని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తుండగా వీళ్ళ కాంబోలో అన్స్టాపబుల్ ఎపిసోడ్ రాబోతుంది. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కి హెల్ప్ అయ్యేలా ఒక ఎపిసోడ్ ని తీయబోతుంది ఆహా. ప్రతి సినిమాకి హెల్ప్ అయ్యేలా ఈ సీజన్ దుల్కర్ అల్లు అర్జున్ అండ్ సూర్యలతో ఇప్పటికే ఎపిసోడ్స్ రాగా ఏది కూడా ఈ సీజన్ ని నిలబెట్టలేకపోయాయి. ఒక రకంగా ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ లో ఇది ఫ్లాప్ సీజన్ గా చెప్పొచ్చు బేస్డ్ ఆన్ వ్యూవర్షిప్. మరి వీళ్ళ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ 21st డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండగా చరణ్, కీరా, SJ సూర్య, తమన్, దిల్ రాజు అండ్ అంజలితో పాటు రిమైనింగ్ కాస్ట్ అంతా కూడా ఇక్కడ అటెండ్ కానున్నారు. ఇక UK లో ఇప్పటికే 5,600 టికెట్స్ సోల్డ్ అవగా ఈ రోజు నుంచి షోస్ ని ఇంకా యాడ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్స్ అంతా డల్ గా ఉన్నాయంటే లొకేషన్స్ చాలా చోట్ల దొరకట్లేదు అనుకుంటే డిమాండ్ ఉన్న చోటు కూడా షోస్ ని యాడ్ చేయలేకపోతున్నారు. ఇక US లో ఇప్పటివరకు $30,000 మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా ఓవర్సీస్ లో $80,000 మార్క్ ని అందుకుంది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ఇంకా 1 మంత్ కూడా లేకపోవడంతో ఒక రకంగా ఇది అండర్ పర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. మరి ప్రీ సేల్ అండ్ డే 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ ప్రీ సేల్ లో ఎంత నెంబర్ పెడుతుందో, డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.